అందరికీ నమస్కారం అండి. మామిడికాయలు అల్లంతో తీయగా ఘాటుగా ఉండే సంవత్సరం అంతా నెల ఉండే పచ్చడి తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. మామిడికాయ అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక 5 తోతాపూరి మామిడికాయలు ఫ్రెష్ నాకు దొరికినాయండి. వాటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టి పైనున్న జీడంతా పోయే వరకు పెట్టిన తర్వాత శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్న మామిడికాయలను కొద్దిసేపు వదిలేసామండి. దాన్ని ఇప్పుడు పైన తొడిని కట్ చేసి పీలర్తో పీల్ చేసుకుందాం. అల్లం మామిడికాయల కాంబినేషన్తో చేసిన పచ్చడి చాలా ఆరోగ్యకరమైందండి. మనం అల్లం పచ్చడి ఎలా తింటామో అలానే ఇందులో ఉన్న అల్లం, వెల్లుల్లి, కారంలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా మొత్తం అన్నీ పీల్ చేసుకున్న మామిడికాయల్ని ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా తరుక్కుందాం. ఈ పచ్చడి నేను పోయినసారి కొద్దిగా పెట్టానండి, చాలా బాగా ఉంది, చాలా రోజులు కూడా వచ్చింది. ఇలా మొత్తం తరుక్కున్న ఈ మామిడికాయ ముక్కలు ఒక గ్లాస్ కొలతతోటి 4.5 గ్లాసులు అయినాయండి. ఈ గ్లాస్ తీసుకున్నాను. అలానే ఇదే గ్లాస్ తోటి అల్లం తీసుకుని దాన్ని పొట్టు తీసి ఒక అరగంట పాటు మంచి ఎండలో ఎండబెట్టానండి. అల్లం ముక్కలు ఒక గ్లాసు, వెల్లుల్లి రేఖలు ఒక గ్లాసు, అన్నిటికీ ఇదే కొలతండి. ఇంకా ఈ గ్లాస్ తోటే కొలుసుకోవాలి. ఈ రెండింటిని కలిపి నీరు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ చేసుకుందాం. ఈ పచ్చడి పెట్టేటప్పుడు కొద్దిగా చేతికి తడి ఏమీ లేకుండా చూసుకోండి. పిల్లల్ని కూడా దగ్గరికి రానీయకండి. ఇప్పుడు తయారైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుందాం. మెజర్ చేసి పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలన్నింటినీ ఒక పెద్ద ప్లేట్లో వేసి ఒక గ్లాసు కొలత కారం వేసుకుని మామిడి కారం బాగా కలిసేలాగా కలుపుకుందాం చేత్తోనే. పచ్చడి పెట్టిన తర్వాత ఒక 2 గంటల పాటు చేయి చాలా బాగా మండిందండి. కానీ పచ్చడి రుచి ముందు ఆ మంట తక్కువే. ఇలా బాగా కలుపుకున్న దాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసి 2 కలిసేలాగా బాగా మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అల్లం వెల్లుల్లి బౌల్ వేసిన పేస్ట్లోనే వేసుకొని మొత్తం అంతా మిక్సీ వేసుకొని మెజర్మెంట్ తీసుకున్న గ్లాస్తోనే ఒక 2.5 గ్లాసులు బెల్లం కూడా వేసానండి. కొంచెం తీయగా ఉన్నా బాగుంటుంది కనుక. అలానే రాళ్ళ ఉప్పుని ఎండలో పెట్టి పొడి చేసుకున్న పొడిని 1 ఇంచు గ్లాసుకి తక్కువగా ఉండేలాగా కొలుసుకుని దాన్ని కూడా వేసుకున్నామండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి, బెల్లం, కారం, మామిడికాయ ముక్కలతో కలిపి చేసుకున్న ఈ పేస్ట్ మొత్తం కలిసిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసి ఫస్ట్ పల్సర్ మోడ్లో ఒక 2 నిమిషాలు పల్సర్తో చేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు మిక్సీ చేసుకోండి, మెత్తటి పేస్ట్ లాగా. ఒక పక్కన మిక్సీ చేసుకుందామండి. మరో పక్కన నూనె బాగా కాగాలి కనుక స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 2 గ్లాసులు వేరుశనగ నూనె వేసి బాగా వేడయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద వదిలేసుకుందామండి. ఇలా బాగా వేడైన ఈ నూనెలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, ఒక గుప్పెడంత గుండు మిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టుకుందామండి. ఆల్రెడీ నూనె బాగా కాగింది కనుక వేసిన ఆవాలు, ఎండుమిరపకాయలు 1 నిమిషంలోనే వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిలో 1 స్పూను ఇంగు కూడా వేసుకుని చల్లారడానికి పక్కన ఉంచుకుందామండి. ఇంకా మామిడికాయల సీజన్ అయిపోలేదు కనుక తప్పకుండా ఈ మామిడికాయ అల్లంతో కలిపి చేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. మెత్త
మెత్తగా తయారైన ఈ పేస్ట్లోని చల్లారిన నూనె అంతా వేసుకొని తాలింపుతో సహా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన పచ్చడి ఒక రోజంతా వదిలేద్దామండి. మూత పెట్టి మర్నాడు మూత తీసి చూసి ఒకసారి బాగా కలుపుకుంటే మనకి తీపి కానీ ఉప్పు కానీ సరిపోకపోతే కలుపుకోవచ్చండి. తీపి సరిపోకపోతే కొద్దిగా బెల్లాన్ని పాకం పట్టి చల్లారిన తర్వాత కలుపుకుందాము. ఇప్పుడు మంచి రుచికరమైన అల్లం మామిడి పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని తడి లేని పొడి జాడీల్లో వేసుకుని స్టోర్ చేసుకుందామండి. ఈ అల్లం మామిడి పచ్చడి స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి. ప్రొద్దున టిఫిన్స్లోకి, చపాతీల్లోకి కూడా వెతుక్కోకుండా ఈ అల్లం మామిడి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుందండి. అల్లం కలిపిన మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి ఒక కామెంట్ రాయండి. నచ్చినట్లయితే లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.